Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the digital class notebook channel. మీరు ఇదే ఫస్ట్ టైం క్లాస్ చూస్తున్నట్టయితే దీనికంటే ముందు పర్సంటేజ్ మీద బేసిక్ టాపిక్ కంప్లీట్ చేసాము. సో ప్లీజ్ గో త్రూ దట్ దెన్ వాచ్ దిస్. ఓకే, ఇవాళ పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ఎలక్షన్ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో కొన్ని పాపులేషన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ వదిలేయడం జరిగింది. ముందు ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేశాక ఈ క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం పాపులేషన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ చేసాం. అప్పుడు 5 క్వశ్చన్స్ వరకు చేసాం. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ పాపులేషన్ 20% ఆఫ్ ఉమెన్ ఆర్ 200 లెస్ దెన్ 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్. ఇన్ ఏ పాపులేషన్ 20% ఆఫ్ ఉమెన్, 20% అంటే ఎంత? 20% అంటే 1/5. 1/5 టోటల్ పాపులేషన్ అయితే, టోటల్ ఉమెన్ పాపులేషన్ అయితే, టోటల్ ఉమెన్ పాపులేషన్ అయితే అందులో ఈ 1 వాల్యూ ఉంది కదా, ఇది 20%. ఓకే, ఆర్ 200 లెస్ దెన్ ద 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్ అయితే 20% ఆఫ్ 1 బై టోటల్. మనం టోటల్ పాపులేషన్ని 5x అనుకుంటాం. ఓకే, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్ ఈక్వల్ టు 5x. ఎందుకంటే మనం ఇది టోటల్ పాపులేషన్ అనుకున్నాం కదా. అందులోకి వెళ్ళి 20% ఆఫ్ ఉమెన్ ఆర్ 200 లెస్ దెన్ ద 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 5x అంటే టోటల్ ఉమెన్ పాపులేషన్, అందులోకి వెళ్ళి 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్. ఓకే, 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్, 3/5 ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్. అండ్ ఈ 5 ఇక్కడ ఉన్న 5 క్యాన్సిల్ అయితే ఎంత? 3x. ఇది 1 అంటే నథింగ్ బట్ x అనుకోవచ్చు కదా. ఇది 1 అంటే నథింగ్ బట్ 1x అన్న x అన్న ఒకటే కదా. ఇది 5x. ఓకే, ఇప్పుడు 20% ఆఫ్ ఉమెన్ ఆర్ 200 లెస్, 20% ఆఫ్ ఉమెన్ ఆర్ 200 లెస్ దెన్ ద 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్. 3x ఉంది కదా, 3x మైనస్ 20% ఉమెన్ ఆర్ 200 లెస్. ఈ 20% మనం ఎంత అనుకున్నాం? x అనుకున్నాం కదా. 3x మైనస్ x ఈక్వల్ టు ఎంత? ఉమెన్ లెస్ అన్నారు, 200 ఉమెన్స్ ఆర్ లెస్. ఇదే కదా దాని ఈక్వేషన్. దానికి అక్కడ చెప్పిన దాని ప్రకారం 20% ఉమెన్ ఆర్ 200 లెస్ దెన్ ద 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ పాపులేషన్. 3/5 ఆఫ్ ద టోటల్ ఉమెన్ 5x అనుకున్నాం. అందులోకి వెళ్ళి 3/5 తీసేస్తే మనకు వచ్చింది ఎంత? 3x. 3x మైనస్ x ఈక్వల్ టు 200 తక్కువ ఉన్నారంట. ఓకే, సో 3x మైనస్ x 2x. 2x వాల్యూ 200 అయితే x వాల్యూ ఎంత? 100. సో మనకి x వాల్యూ వచ్చింది. అయితే వాడు ఏమన్నా దీని హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఆర్ దేర్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఆర్ దేర్ అంటే టోటల్ ఉమెన్ ఎంత, టోటల్ ఉమెన్ ఎంత అంటే x వాల్యూ ఎంత మనకి? 100. మనకి 5x కదా, 5 into 100 ఎంత? 500. అంతే కదా. ఒక జనాభాలో 20% మంది మహిళలు, మొత్తం మహిళల జనాభాలో 3/5 కంటే 200 మంది తక్కువ అయితే అక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు? మొత్తం 500 మంది మహిళలు ఉన్నారు. ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజ్డ్. ద పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఇంక్రీజ్డ్ 15% పెర్ ఇయర్. ప్రతి సంవత్సరం 15% పెరుగుతుందట. ఇఫ్ ఇట్స్ కరెంట్ పాపులేషన్ ఈస్ 12 lakhs. ప్రజెంట్ పాపులేషన్. ఓకే, ప్రజెంట్ పాపులేషన్ ఎంత? ప్రజెంట్ అన్న కరెంట్ అన్న ఒకటే కదా. సో ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసి 12 lakhs ఉన్నారంట. దెన్ వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years? ఫస్ట్ మనం ఈ కరెంట్ ఇయర్ది 12 lakhs. 1 0 2 3
4, 5 మొత్తం 12 lakhs అయినాయి కదా. ఇంటూ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అన్నాడు, 15% ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది అని అన్నాడు. 115/100 అట్లా ఎన్ని సంవత్సరాలు, దెన్ వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years అన్నారు. ఇంటూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇది సెకండ్ ఇయర్. మళ్ళీ ఇప్పుడు రాసేది థర్డ్ ఇయర్ది. 1 0 2 0, ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ అయినాయి, ఇంకా 4 జీరోలు ఉన్నాయి. 1 2 3, 1 జీరో, ఇంకో జీరో క్యాన్సిల్ అయింది, అంతే కదా. ఇప్పుడు చూడండి, 5 2 10, 5 2 10, ఇంకెంత మిగిలింది 1, 5 3 15, 2 1 2 6 115 స్క్వేర్ అనుకోవచ్చు కదా దీన్ని. 115 స్క్వేర్ ఎంత, 115. 115 స్క్వేర్ వచ్చేసి 5 స్క్వేర్ 25, 11 into 12 132. సో 132 ఇంటూ ఈ 132 25, ఇదేని 115 స్క్వేర్ది. ఇంకెంత మిగిలింది 23 into 6, 23 into 6 అంటే 6 3 18, 6 2 12 13, 130, 8 into 13225. నేను దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా అంటే 100 into 13225, 30 into 13225, 8 into 13225. ఇదెంత అవుతుంది అప్పుడు, 1322500. ఇక్కడ 0 వస్తుంది, 3 5 15, 3 2 6 7, 3 3 9, 3 1 3. ఇంకో 0 మిస్ అయినా, 3 5 15, 3 2 6 ప్లస్ 1 7, 3 2 6 కదా. 3 2 6, 3 3 9, 3 1 3, 8 5 40, 8 2 16 plus 4 20, 8 2 16, 17 18, 18, 8 3 24 25, 8 1 8, 9 10, 0 5. ఓకే, 8 5 13, 13 plus 7 20. ఓకే, 20, 6 plus 4 10, 15, 5050. ఆప్షన్ నెంబర్ బి, ఇంతే కదా. 182. మనకి డిజిట్స్ లాస్ట్ నుండి 4 digits చూసుకుంటే 5050 ఉంటుంది. సో ఇదే ఆన్సర్ మనకి, ఆప్షన్ బి. 8th క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ సిటీ డిక్రీజ్డ్ ఎవ్రీ ఇయర్ బై 10%. ఓకే, ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్టర్ 3 years బికమ్ 6561 అయితే దెన్ ఫైండ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ సిటీ. చూడండి, సింపుల్గా ప్రజెంట్ పాపులేషన్ ఎంతనో మనకు తెలియదు, సో నేను దీన్ని ఎక్స్ అనుకుంటా. ఓకే, ప్రతి సంవత్సరం పాపులేషన్ అనేది 10% డిక్రీజ్ అవుతుంది. అట్లా ఫస్ట్ సంవత్సరం 90%, 10% డిక్రీజ్ అయిందంటే ఎంత మిగిలింది, 90%. సెకండ్ ఇయర్ కూడా 10% డిక్రీజ్ అయింది అంటే 90 ఉన్నట్టు. థర్డ్ ఇయర్ కూడా 90%, 10% డిక్రీజ్ అయితే 90% ఉన్నట్టు.
అయితే ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years వచ్చేసరికి ఎంత మిగిలిందంటే పాపులేషన్ 6561. అయితే ఫైండ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ. ప్రజెంట్ ఎంత ఉంది, ఎక్స్ని కనుక్కోమని అన్నాడు. ఇక్కడున్న జీరో ఇక్కడున్న జీరో క్యాన్సిల్, ఇక్కడున్న జీరో ఇక్కడున్న జీరో క్యాన్సిల్, ఇక్కడున్న జీరో ఇక్కడున్న జీరో క్యాన్సిల్, మొత్తం కింద 3 zeros ఉన్నాయి. సో ఇది చూడండి 80 స్క్వేర్ ఎంత 6400, 81 స్క్వేర్ 1 స్క్వేర్ 1, 8 స్క్వేర్ 64, 8 1 8, 8 2 16, అంతే కదా. సో 6561. సో దీన్ని నేను సింపుల్గా 81 ఇంటూ 81 అని రాసుకోవచ్చు కదా. 81 స్క్వేర్ 6561 అయినప్పుడు దీన్ని 81 ఇంటూ 81 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు 9 1 9 9 81. అప్పుడు ఇక్కడున్న 9 1 ఇక్కడున్న 9 1 9 9 81. సో ఇక్కడున్న 9 ఇక్కడున్న 9 క్యాన్సిల్ అయితే ఇంకెంత మిగిలింది 9. సో ఇటున్న 3 zeros ఈక్వల్ టు అవతల పోతే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9000. ఆప్షన్ సి. అర్థమైంది కదా. ఇటున్న 3 zeros అటు పంపించిన, ఈ 9ని ఈ 9ని క్యాన్సిల్ చేసిన, ఈ 6561ని నేను 81 స్క్వేర్ అనుకున్నా. సో ఇక్కడ ఉన్న 9 అన్ని క్యాన్సిల్ కాగా ఇక్కడున్న 9 తోటి ఇవి 3 zeros మల్టిప్లై అయితే 9000 అయింది. డివిజన్ డివైడెడ్గా ఉంది, ఇటు పోతే మల్టిప్లికేషన్ అవుద్ది. ఓకే ఓకే. అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ 60% ఆర్ మేల్ అండ్ రిమైనింగ్ ఆర్ ఫీమేల్. ఓకే, 60% ఆర్ మేల్ అండ్ 60% ఆర్ మేల్ అండ్ రిమైనింగ్ మేల్ అండ్ ఫీమేల్ అంటే టోటల్ 100% ఉన్నారు ఒక సిటీలో. అయితే ఈ 100% సిటీలో మేలు ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. మేల్ 60% ఉంటే అంటే ఫీమేల్ ఎంత ఉన్నారు అన్నట్టు 40% కదా. ఓకే, అయితే అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ 72% అండ్ 35% ఆర్ స్కాలర్. స్కాలర్ 72% మేల్ అన్నట్టు. అంటే నేను దీన్ని 60 ఇంటూ 72% అన్నాడు కదా. సో 72/100 అని రాసుకుంటా. ప్లస్ అండ్ 35% ఆరు ఫీమేల్ స్కాలర్స్. అంటే 40 ఇంటూ 35/100. అప్పుడు ఇది మొత్తం టోటల్ 100%. మొత్తం టోటల్ 100% ఆఫ్ పాపులేషన్లో వీళ్ళు ఇంతమంది స్కాలర్స్ ఉన్నారని చెప్తున్నాడు. ఓకే, దెన్ ద స్కాలర్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ. స్కాలర్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ. ఓకే, స్కాలర్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ సిటీ ఎంతమంది ఉన్నారు అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీలో కనుక్కోమన్నారు. సో దీన్ని 100% అనుకునే బదులు 100 మెంబర్స్ ఉన్నారు అనుకోవచ్చు కదా. అర్థమైందా. ఓ సిటీలో 100 టోటల్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, అలా మేల్ 60 ఫీమేల్ 40 అనుకో. వద్దులే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికన్నా ఇది 100%, ఇది 60%, ఇది 40%. ఓకే, ఇదే బెటర్. సో 60 ఇక్కడున్న జీరో ఇక్కడున్న జీరో క్యాన్సిల్ అవుద్ది. 2 3 6, 2 5 10,
జీరో జీరో క్యాన్సల్, 5 7 జా 35, 5 2 జా 10, 2 1 జా 2 2 జా 4, ఇది ఎంత మిగిలింది, ఇది 14, 3 2 జా 6, 7 3 జా 21, 216/5. ఎప్పుడు కానీ డినామినేటర్ 5 తోటి ఏ వాల్యూ వచ్చినా బై 5 అని 216 వచ్చింది కదా, ఇలా ఏ నెంబరు డివైడెడ్ బై 5 వస్తే దీన్ని డబల్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుద్ది. 2 6 జా 12, 2 1 జా 2, 3, 2 2 జా 4, ఇలా డివైడ్ చేశాక ఆఫ్టర్ 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టండి, అంతే. మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసినా ఇదే వస్తుంది, ఇట్లా చేసినా ఇదే. ఇది ఈజీ మెథడ్ అన్నట్టు. బై 5 అని ఉంటే ఏ నెంబర్ ఇచ్చిన మీద దాన్ని డబల్ చేసి ఆఫ్టర్ 1 డిజిట్ ఒక డెసిమల్ పెట్టండి. ప్లస్ 14 ఎంత, 43.214.0, 275 మనకి 57.2% వచ్చింది. అయితే వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ దెన్ ద స్కాలర్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద సిటీ. టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఎంత, 100% అనుకున్నాం కదా, 57.2/100 ఇంటూ టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఎంత, 100%. ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎంత మిగిలింది మనకి, 57.2. 57.2% టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్ స్కాలర్స్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇది, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ అండ్ ఇలిటరేట్ పాపులేషన్ ఇన్ ద సిటీ ఈజ్ 8:5. ఓకే, లిటరేట్ అండ్ ఇలిటరేట్. ఓకే, లిటరేట్ ఇలిటరేట్ 8:5 ఉన్నారు. నేను దీన్ని 8x, ఇది 5x అనుకుంటా. ఓకే, ఇఫ్ 40% ఆఫ్ ద ఇలిటరేట్ పాపులేషన్ ఆర్ ఫీమేల్. ఓకే, 40% ఆఫ్ ద ఇలిటరేట్ పాపులేషన్ ఫీమేల్ అయితే 60% ఇలిటరేట్ పాపులేషన్ మేలే కదా. అండ్ ద నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్ పాపులేషన్ ఇన్ ద సిటీ ఈస్ 9,600 and the number of literate population is 8,400 more than the illiterate population. The number of literate population is 8,400 more than the number of illiterate population. అంటే మోర్ ఆర్ లెస్ అని అడిగితే ఎంత, డిఫరెన్స్ అడుగుతాను అంటే కదా. లిటరేట్ పాపులేషన్కి మధ్య ఇలిటరేట్ పాపులేషన్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందని అన్నారు, 8,400. సో మనం ఈ రెండింటిని డిఫరెన్స్ చేసుకుంటే ఎంత, 3x, అంతే కదా. సో 3x వాల్యూ 8,400 అయితే x వాల్యూ ఎంత, 3 1 జా 3 2 జా 6 7 8, 3 8 జా 24, x వాల్యూ 2,800, అంతే కదా. x వాల్యూ 2,800. అప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 8 into 2800, దీన్ని వచ్చేసి 5 into 2800, అంతే కదా. సో 8 0 జా 0, 8 0 జా 0, 8 8 జా 64, 8 2 జా 16, 16 ప్లస్ 6 22, మొత్తం 22,400. ఇందులో 5 0 జా 0, 5 0 జా 0, 5 8 జా 40, 5 2 జా 10, ప్లస్ 4 14, 14,000. అయితే లిటరేట్ అండ్ ఇలిటరేట్ పాపులేషన్లో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు కదా, మేల్ ఫీమేల్. అయితే
ఈ 40% ఆఫ్ ఇలిటరేట్ పాపులేషన్ ఆర్ ఫీమేల్, ఇఫ్ 40% ఆఫ్ ఇలిటరేట్ పాపులేషన్లో 40% ఫీమేల్ ఉన్నారంటే 60% మేల్ ఉన్నట్టే కదా. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్ పాపులేషన్ ఇన్ ద సిటీ ఈస్ 9,600. మేల్ 9,600 లిటరేట్ పాపులేషన్ ఉన్నారంట. 224లోకి వెళ్ళి జీరో జీరో, ఇక్కడ 4 అక్కడ 4, 8 11, ఇక్కడ 1 అక్కడ 1 2 1, 12,800 ఫీమేల్ వచ్చేసి 12,800. అండ్ మనం వీడు ఏం చెప్పిండు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఇన్ ద సిటీ. ఓకే, ఫీమేల్ పాపులేషన్ ఒక్కటే కనుక్కోవాలి సిటీలో. సో మనకి మేల్ తోటి పని ఉందా, లేదు. సో మేల్ని పక్క పెట్టి మొత్తం 14,000లో 40% ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఎంతో కనుక్కుంటే అయిపోద్ది. 0 0, 14 4 జా 56, 56 ఇక్కడ ఉన్న 2 జీరోలు 5,600. ఓకే, ఫీమేల్ పాపులేషన్ కనుక్కోవాలి కదా. సో 12800 ప్లస్ 5600 ఈక్వల్ టు 0 0 8 6 14, 6 ప్లస్ 2 8 1, 18,400. ఓకే, ఆప్షన్ బి. ఓకే, ఇది పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎలక్షన్ బేస్డ్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే, పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ఎలక్షన్స్. పర్సంటేజ్ బేస్డ్ ఆన్ ఎలక్షన్స్లో మీకు ఒక క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో, అసలు మనం ఏ విధంగా ఐడియా ఉండాలి మనం ఎలక్షన్ బేస్ మీద అనేది నేను ఒక చార్ట్ చెప్తా చూడండి. బేస్డ్ ఆన్ ఎలక్షన్స్, బేస్డ్ ఆన్ ఎలక్షన్స్. ఓకే, బేస్డ్ ఆన్ ఎలక్షన్స్లో వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్ రిజిస్టర్డ్ ఓట్స్. రిజిస్టర్డ్ ఓట్స్, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్ రిజిస్టర్డ్ ఓట్స్ అంటే టోటల్ ఓట్స్ అని అర్థం, ఆర్ ఓటర్స్. ఇది మళ్ళా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి క్యాస్ట్ ఓట్స్ అంటే సమ్ క్యాస్ట్ దేర్ ఓట్స్, ఆర్ దీన్నే పోల్డ్ ఓట్స్ అని అంటాం. పోల్డ్ ఓట్స్, ఓట్స్ ఎన్ని పోల్ అయ్యాయి. డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్, ఓట్ అయ్యని వాళ్ళు. డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్, వీళ్ళతో మనకు పని లేదు. ఇక ఇప్పుడు ఈ ఓట్ వేసిన వాళ్ళు మళ్ళా 2 విధాలుగా డివైడ్ అవుతారు. వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్స్. ఓకే, వ్యాలిడ్ ఓట్లు కొన్ని వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి, మళ్ళీ ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. ఓకే, క్యాస్ట్ ఓట్ వేసిన వాళ్ళలో మళ్ళీ 2 విధాలుగా డివైడ్ అవుతాయి ఓట్స్. ఒకటి వ్యాలిడ్ ఓట్స్ అయితే, ఇంకోటి ఇన్వాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ మళ్ళీ ఇన్వాలిడ్ ఓట్స్ తోటి మనకు పని లేదు, ఎందుకంటే అవి చెల్లవు. సో ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్స్లోకి వెళ్ళి ఇప్పుడు విన్నరు
లూజర్గా మళ్ళీ డివైడ్ అవుతారు. విన్నర్, లూజర్. సో వీళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ చేంజ్ చేస్తాను ఒక నిమిషం. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100x ఉన్నారనుకుందాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100x ఉంటే అలా 10 ఓట్స్ అందులో క్యాస్ట్ అయినాయి, ఇన్వాలిడ్ అంటే ఓట్ అయిన వాళ్ళు 10x, అంటే ఓట్ వేసిన వాళ్ళు ఎంత 90x కదా. మళ్ళీ అలా 10 ఓట్స్ ఇన్వాలిడ్ అయినాయి. సో 10x ఇన్వాలిడ్ అయితే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని 80x. సో ఈ 80x వ్యాలిడ్ ఓట్స్లోకి వెళ్ళి విన్నరు లూజర్ని డిసైడ్ చేస్తారు. క్వశ్చన్లో వాడు ఎట్లా అడుగుతాడంటే, ఇఫ్ విన్నర్ క్యాస్ట్ కాదు, winner got 60% of total votes. టోటల్ ఓట్స్ అని అడిగింది కదా, అప్పుడు మనం దీన్ని ఎట్లా రాస్తాం? విన్నర్ ఈక్వల్ టు 60% ఆఫ్ టోటల్ ఓట్స్. అంటే ఇవి వ్యాలిడ్ ఓట్స్, 80x కాదు, వేసుకోవాల్సింది 100x. ఓకే, ఇది 100x. ఓకే, టోటల్ ఓట్స్ అంటే ఇది, క్యాస్ట్ పోల్డ్ ఓట్స్ అంటే 90x, అదే వ్యాలిడ్ ఓట్స్ అంటే 80x. ఇక్కడ ఇచ్చే విన్నర్కి ఆఫ్ తర్వాత ఇక్కడ ఇచ్చే టోటల్ ఓట్స్ అడుగుతున్నాడా, వ్యాలిడ్ ఓట్స్ అడుగుతున్నాడా, క్యాస్ట్ లేకుంటే పోల్ అయిన ఓట్స్ అడుగుతున్నాడా, దేని అనేది ఇక్కడ చూసుకొని చేయాలి. అన్నిటికీ వ్యాలిడ్ ఓట్సే క్వశ్చన్లో మెన్షన్ క్వశ్చన్లో అడగడు. కొన్నిసార్లు వాడు అడిగితే టోటల్ రిజిస్టర్డ్ ఓట్స్ అని అడుగుతాడు, లేదంటే పోల్డ్ ఓట్స్ అని అడుగుతాడు. సో లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ 5% ఆఫ్ టోటల్ ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అండ్ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ఇఫ్ ద టోటల్ ఓట్స్ వేర్ 5400. ఓకే, మొత్తం టోటల్ ఓట్స్ 5400 ఉన్నాయి అనుకో. 5400 ఇది ఎంత? ఇది 100%. ఓకే, ఇందులోకి వెళ్ళి మళ్ళీ వాడు ఏం చెప్పాడు? 5% టోటల్ ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ చెప్పినా కదా, వ్యాలిడ్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఉంటాయి. ఈ ఇన్వాలిడ్లా 5% ఇన్వాలిడ్ అయినాయి అంటే ఇవి ఎంత? 95% వ్యాలిడ్ అయినట్టే కదా. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ గాట్ బై ద క్యాండిడేట్. ఇది సింపుల్గా చెప్తా చూడండి. మొత్తం 5 ఓట్స్ 5400. మొత్తం ఓట్స్ ఎంత? 5400. ఇందులో వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 95%. సో 95% వాల్యూ ఎంత? 95/100. 5 1 జా 5 + 4 5 9 జా 45 5 2 జా 10. సో 19/20 ఇంటూ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ఈయన విన్నర్కి ఎంత? క్యాండిడేట్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అండ్ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్. ఓకే, 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. 60% వ్యాలిడ్ ఓట్లో 100% అనుకో, 100%లో 60% వ్యాలిడ్ ఓట్స్ ఒకరికి పడ్డాయంటే వీడే విన్ అయినట్టు కదా. 100లో 60% విన్కే పడ్డాయంటే 40% లూజర్కి అన్నట్టు కదా. సో 60% విన్నర్కి పడ్డాయి. అప్పుడు ఈ జీరో క్యాన్సిల్. 2 1 జా 2 3 జా 6. ఇక్కడ ఉన్న 2 జీరోలు, ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ చేస్తే 1938 19 3 జా 57. సో 54 × 57. ఈ రెండిట్లో ఏది నెంబర్ చిన్నది?
ఇది 54 కదా, 54ని స్క్వేర్ చేసుకోండి, మీకు ఈజీ ఉంటుంది. ఈ 54 into 57 క్యాలిక్యులేషన్ చేసేదానికన్నా 54ని స్క్వేర్ చేసుకోండి. 4 square 16, 5 square 25, 5 4 20, 22 40, 6192,916. ఓకే, 2916 కదా. ఇవి రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది? 3 ఉంది. సో 3 ఉంది కదా, సో 3 times 54ని రాసుకోండి. 54 54 54, 6 4 10, 4 4 18, 5 3 15, 16 17. మళ్ళీ ఇక్కడ 1 కలిపితే 3078. ఆప్షన్ సి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ గాట్ బై ద క్యాండిడేట్. విన్నర్కే ఎన్ని ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ పడ్డాయంటే 3078. ఓకే, ఇది ఈజీగా ఉంది కదా. 54 into 57 ఇట్లా నియరెస్ట్ నెంబర్స్ ఏమున్నా కానీ ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు సింపుల్గా అవుతుంది. అదే లేకుంటే 54 into 57 చేయాలంటే అప్పుడు మీరు 54 into 57 చేసి 7 4 28, 7 5 35, 36 37, 5 4 20, 5 5 25, 26 27, 8 7 10, 3078. ఇట్లయినా అట్లయినా నాకు ఈ మెథడ్ అంటే ఇష్టం. ఇట్లా చేస్తే మనకి స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అవన్నీ గుర్తుంటాయి మైండ్లో, అందుకని. ఓకే, ఇన్ అన్ ఎలక్షన్ 1/4 of the voters did not cast their vote and 20% votes were invalid. If the winner got votes 280 more than the loser, then find the number of votes received by the loser. సో నాకు ఓట్స్ ఎంత ఉన్నాయో తెలియదు. సో టోటల్ ఓట్స్ని నేను ఎక్స్ అనుకుంటా. ఓకే, ఎక్స్ ఇంటూ 1/4 of the voters did not cast their vote. Did not cast their vote అంటే 1/4లో 1 part ఓట్ వేయలేదు అంటే ఇంకెంత మిగిలింది? 3 parts కదా, అంతే కదా. 4లో ఒక పార్ట్ తీసేస్తే ఇంకా మిగిలినవి 3 parts. సో 3/4 వాళ్ళు ఓట్ని క్యాస్ట్ చేసుకున్నారు. అండ్ 20% ఆఫ్ ద ఓట్స్ వేర్ ఇన్వాలిడ్. 20% అంటే ఎంత? 1/5. అందులో 1 part తీసేస్తే మళ్ళీ ఎంత? 4/5. సో ఇఫ్ ద విన్నర్ గాట్ ద ఓట్స్ 280 మోర్, మళ్ళీ విన్నర్ గాట్ 280 మోర్ దెన్ దట్ ఆఫ్ లూజర్, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓట్స్ రిసీవ్డ్ బై ద లూజర్ అని అన్నాడు. ఇక్కడున్న 4 క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఎంత అవుతుంది? 3x/5 అవుతుంది. సో విన్నర్ గాట్ 280 మోర్, మళ్ళీ విన్నరు లూజర్ ఉన్నాడు. విన్నర్కి 280 మోర్ ఎక్కువ వచ్చినాయి అని అన్నాడు. మనం ఈ ఇచ్చిన దాంట్లో టోటల్ ఓటర్స్ కనుక్కోవాలి. ఎందుకంటే మనకి ఈ ఎక్స్ వాల్యూ వస్తేనే కదా, ఎక్స్ వాల్యూ క్యాన్సిల్ కనుక్కుంటేనే మనకి ఈ విన్నర్కి లూజర్కి ఎన్ని వచ్చినాయో తెలిసేది. కానీ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా, డేటా సఫిషియెంట్గా ఉందా, లేదు. వాడు టోటల్ ఓటర్స్ ఇవ్వలేదు, ప్లస్ విన్నర్స్ లూజర్స్లో వాడు ఎటువంటి పర్సంటేజ్ మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ విన్నర్కి 280 అంటే ఎక్కువ వచ్చాయండి అంటే ఇప్పుడు లూజర్కి ఎంత వచ్చిందని మనకి ఏదైనా పర్సంటేజ్ వాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇప్పుడు విన్నర్ ఘాట్ 60% లేదా 40% మోర్ దెన్ ద లూజర్ అని అనుకో, అప్పుడు ఈ 40% అంటే 60%, ఇది 40% అంటే ఈ డిఫరెన్స్ 20%. 20% 280 అనుకోవచ్చు. కానీ వాడు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినా ఇవ్వలేదు. సో సి అండ్ డి కెనాట్ బి డిటర్మైన్డ్. ఆప్షన్ ఈ సి అండ్ డి డేటా ఫుల్గా వాడు ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్షన్ క్యాండిడేట్ ఏ గాట్ 40% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్. ఓకే, ఒక ఎలక్షన్లో ఏకి 40% ఆఫ్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్. If 55% of the total votes declared invalid and the total number of votes were 2,80,000, find the number of valid votes polled in favor of candidate A. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 2,80,000.
80,000 ఉన్నాయి. టోటల్ ఓట్స్ వేర్ డిక్లేర్డ్ 55% ఇన్వాలిడ్ అయినాయి. ఇఫ్ క్యాండిడేట్ ఏ గాట్ 40% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్, 40% అంటే ఎంత? 2/5. ఓకే. ఇఫ్ ద 55% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వేర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, 100లో 55% తీసేస్తే ఎంత మిగిలింది? ఇంకా 45% కదా. సో 45/100. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్యాండిడేట్ ఏ. వ్యాలిడ్ ఓట్ ఎన్ని పోల్ అయ్యాయి క్యాండిడేట్ ఏకి? సో 5 1 జా 5 9 జా 45. ఇక్కడ ఉన్న 2 జీరోలు ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 9 2 జా 18. 2800 ఇంటూ 18 కదా. 18 అంటే నేను దీన్ని సింపుల్గా 2800 ఇంటూ 10, 2800 ఇంటూ 8 అని రాసుకుంటా. అప్పుడు ఇది 28,000. ఈ 2 జీరోలు 8 8 64, 6 ఉంది. 8 16 ప్లస్ 6 22. 0 0 4 10 5 50,400. ఇక్కడ ఉంది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. 20% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్. ఓకే, 20% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్. 10% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. The successful candidate got 56% of the valid votes and won by the majority 1728 votes. Then the number of voters enrolled on the voter list was. Voter list లో ఎంతమంది ఉన్నారు మొత్తం? సో టోటల్ ఓటర్స్ ఎంత? 100x అనుకుందాం. ఓట్స్ క్యాస్ట్ అయినాయి ఎన్ని? పోల్డ్ ఓట్స్ అండ్ 20% నాట్ ఓటెడ్ కదా. నాట్ ఓటెడ్ 20% అయితే 20% అయితే పోల్డ్ ఓట్స్ ఎన్ని అంటే 80% కదా. సో 80/100 ఇంటూ మొత్తం 100x. ఇది ఈ 100 క్యాన్సిల్ అయితే పోల్డ్ ఓట్స్ 80x. ఓకే, 10% ఆఫ్ ద ఓట్స్ వేర్ ఫౌండ్ ఇన్వాలిడ్. అయితే ఇందులో మళ్ళా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఉంటుంది కదా. వ్యాలిడ్ ఇన్వాలిడ్లో ఇలా 10% ఆఫ్ ద పోల్డ్ ఓట్స్ ఫౌండ్ ఇన్వాలిడ్. 80xలో 10% అంటే ఎంత? 8x కదా. సో ఇది ఎంత ఉన్నాయి అన్నట్టు? 72x. ఓకే, 72. ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ ద 56% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అండ్ వన్ బై ద మెజారిటీ ఆఫ్ 1728 ఓట్స్. సో ఇందులో విన్నరు లూజర్ ఉన్నాడు. విన్ లాస్. సో అక్కడ ఏం చెప్పింది? 56% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ వన్ బై ద మెజారిటీ. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అంటే విన్నరే కదా. సో వీనికి 56% ఆఫ్ 72x. వీడికి 56 అంటే ఇటు ఎంత మిగిలింది? 44%. సో 44% ఆఫ్ 72x. అయితే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? ఎందుకంటే మెజారిటీ ఎంతో చెప్పిండు? 12%, అంతే కదా. 56కి 44కి చేస్తే 12%. సో ఓకే, 12%.
1/12% ఆఫ్ 72x ఈక్వల్ టు ఎంత 1728. సో 12% అంటే ఎంత 12/100 ఇంటూ 72x ఈక్వల్ టు 1728. నైన్ 8 జా 72, 9 1 జా 9, ఇక్కడ 1 అక్కడ 7 8, 9 9 జా 81, 9 2 జా 18, అంతే కదా. 8 1 జా 8 2 జా 16, 8 4 జా 32, 12 1 జా 12 2 జా. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 200. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 200 అయితే వాడు ఏం అడిగిండు, ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ వాస్. మనం ఎక్స్ వాల్యూ ఎంత అనుకున్నాం, ఎక్స్ వాల్యూ 200. సో టోటల్ ఎంత అనుకున్నాం 100. పెన్ చేంజ్ చేస్తాం, టోటల్ 100x అనుకున్నాం, అందులో మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 200. సో 100 ఇంటూ 200 ఎంత 20,000 కదా. వాడు ఏమడిగింది, టోటల్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్ లిస్ట్ వాజ్, ఎంతమంది ఉన్నారంట 20,000 మంది ఉన్నారు. ఆప్షన్ డి. ఓకే, 5th క్వశ్చన్ 6th. ఓకే, మిగిలిన క్వశ్చన్స్ మరి నెక్స్ట్ క్లాస్లో చెప్తా, ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. సో మీరు నా క్లాసెస్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కంచెలి కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాను మళ్ళీ, ఇదివరకు బిగినింగ్లో చెప్పినట్టుగా. అయితే కరెంట్ అఫైర్స్ని మార్నింగ్ సెషన్ అండ్ మ్యాథ్స్ క్లాస్ని ఈవినింగ్ 8 PM, కరెంట్ అఫైర్స్ మార్నింగ్ 8 AM వీడియోస్ని పబ్లిష్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను చెప్పే టాపిక్స్ పర్సంటేజ్ మీద, ఇవాళ టాపిక్ వచ్చేసి మనం పాపులేషన్ మీద అండ్ ఎలక్షన్ బేస్డ్ మీద ఒక 4 క్వశ్చన్స్ చేసాము. మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అన్నాను కదా. ఆ తర్వాత మార్క్స్ మీద, ఇది ప్రతి ఒక్క టాపిక్ మీద ఒక 10-12 క్వశ్చన్స్ దాకా అట్లా చెప్తే మీకు ఈ పర్సంటేజ్ కంప్లీట్గా మీకు ఒక అండర్స్టాండ్ అవుతుంది. సో దీని ద్వారా మీరు రేషియో అండ్ ప్రపోర్షన్, నేను ఇదివరకు చెప్పిన క్లాస్, అండ్ పర్సంటేజ్ ఈ క్లాస్, ఈ రెండు మీరు 100% పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఎటువంటి మిగిలిన ఏ చాప్టర్స్కి వెళ్ళి క్వశ్చన్స్ అడిగినా మీరు ఈజీగా మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలనేది. ఓకే, గో త్రూ ద ప్రీవియస్ వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం ఇవాళ చూస్తున్నట్టయితే, సో యూ కెన్ గెట్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ ది సబ్జెక్ట్. ఓకే, ఇది ఇవాటికి క్లాస్. మీకు మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను కదా. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, థ్యాంక్ యూ.